పాకిస్తాన్ పంజాబ్ పై పొల్యూషన్ పంజా విసిరింది. లక్షల మందిని హాస్పిటల్ పాల్చేసింది. కాలుష్యం దెబ్బకు స్కూళ్లు, పార్కులు, మ్యూజియంలు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నారులే ఎక్కువగా పొల్యూషన్ బారిన పడడంపై యుఎన్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్లో కాలుష్యం కరాళ నృత్యం చేస్తోంది. పంజాబ్ ప్రావిన్స్ లో దాని ప్రభావం ఎక్కువగా ఉంది. పొల్యూషన్ బారిన పడి కేవలం నెల రోజుల వ్యవధిలోనే 18 లక్షల మంది ఆసుపత్రుల పాలయ్యారు. పంజాబ్ ప్రావిన్స్ మొత్తం జనాభా దాదాపు 12,70,00,000 ఉంటే అందులో లక్షల మంది ప్రజలు ఇప్పుడు కాలుష్యం కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని రోజులుగా పంజాబ్ మొత్తం కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. 30 రోజుల్లోనే 18 లక్షల మందికి పైగా కాలుష్య బాధితులు ఆసుపత్రులు, ప్రైవేట్ క్లినిక్లను ఆశ్రయించారు. బాధితుల్లో చాలా మందికి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, కళ్లమంట వంటి సమస్యలు తలెత్తాయి. లాహోర్తో పాటు పంజాబ్ ప్రావిన్స్లోని 17 జిల్లాల్లో ఈ కాలుష్య ప్రభావం అధికంగా ఉంది. దీంతో కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. స్కూళ్లకు మరో 5 రోజుల పాటు సెలవులను పొడిగించారు. స్కూళ్లతో పాటు పార్కులు, మ్యూజియంలను మూసివేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు అలర్ట్ జారీ చేశారు. పంజాబ్ ప్రావిన్స్ లో కాలుష్యం కారణంగా దాదాపు 1,10,00,000 మంది చిన్నారుల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడిందని ఐక్యరాజ్యసమితి చిన్నారుల విభాగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.